ఈ సమయంలో మన ప్రియులు పాస్టర్ శామ్ అండ్ పాస్టర్ జాయ్, సన్స్ ఆఫ్ ప్రొఫెసర్ శామ్ కుమార్ గారు, నాకు అత్యంత ప్రియమైన స్నేహితులు, దైవజనులు, బిషప్ శామ్ కుమార్ గారి యొక్క కుమారులు. వారు వచ్చి ఇప్పుడు కొద్దిసేపు ఆరాధనలో నడిపించవలసింది మనం చేస్తున్నాం. విశాఖపట్నం నుండి వచ్చారు. చప్పట్లు కొట్టి వారిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. దేవుడు అద్భుతంగా ఈ యవన బిడ్డలను వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. రెండు చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా, ఉజ్జీవంతో హల్లెలూయా. రైట్, మరి సాయంత్రం వేళ ఈ రీతిగా మీ అందరి మధ్య ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఒక గొప్ప తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి అలాగనే మమ్మల్ని ఇక్కడ ప్రేమతో ఆహ్వానించిన మరి శామ్యుల్ ఫినీ అయ్య గారికి, అలాగనే శామి అన్నకి, అలాగే అమ్మగారికి, అలాగే సుజానా అక్కకి, అలాగనే శైలజానికి, అందరికీ కూడా, షాన్ అని అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఈ రీతిగా మీ అందరి మధ్య ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యత బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి అన్న సాయంత్రం మాట్లాడుతూ వర్షిప్ నైట్ కాన్సర్ట్లా చేయండి అన్నారు. మరి వర్షిప్ అంటే మనకి బైబిల్లో గుర్తొచ్చేది దావీదు మాత్రమే. ఈరోజు మీరు ఎవరు కూడా కూర్చోకూడదు. మీరు అందరూ కూడా దావీదు వల్ల ఏం చేయాలి? అందరూ కూడా గట్టిగా చెప్పండి, గట్టిగా మాట్లాడండి, నాట్యం ఆడాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా దావీదు వల్లే మీరు అందరూ కూడా, నా చెమటలు ఎవరు కూడా చూడొద్దు, కేవలం పాటలపైన మీరు అందరూ కూడా శ్రద్ధ పెట్టవలసిందిగా కోరుచు ఉన్నాయి. నేను పాటల్లోకి వెళ్ళే ముందు నా జీవితంలో, నా తమ్ముడి జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు నేను అది చెప్పకుండా ఎప్పుడు కూడా ఉండలేను. నేను ఇక్కడ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను దేవుని యొక్క సాక్షిగానే, నేను కానీ నా తమ్ముడు కానీ మేము సమాజానికి చూపిస్తాం. ఎందుకంటే మా జీవితంలో మే 1వ తారీఖున మా నాన్నగారు అపోస్తులు శామ్ కుమార్ గారు దేవుని నిద్రించారు. అలాగే మే 9వ తారీఖు అనగా 8 రోజుల వ్యవధిలోనే, 8 days వ్యవధిలోనే మా అమ్మగారు కూడా బ్రెయిన్ స్ట్రోక్తో, ఎస్తేర్ అమ్మగారు కూడా దేవుని నిద్రించారు. ఆ సమయంలో నేను నా తమ్ముడు కూడా ఒక భయంకరమైన ఊబిలో పడిపోయాం. మా జీవితాలు ఏమైపోతాయో, మా స్థితిగతులు ఏమైపోతాయని చెప్పి ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు అన్ని విధాలకు కూడా మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎప్పుడు కూడా మౌనముగా ఉండే దేవుడు మన దేవుడిక. యెషయా 41:10 దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నీ యొక్క దాసుని నేను ఉపేక్షింపక ధైర్యముగా ఉండు, నీ ముందు నడుచువాడు నేనే అని చెప్పి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో ఆ అడుగు వాగ్దానం పట్టుకుని ధైర్యంగా ముందుకు వేసి ఉన్నాం. ఆ అడుగు ఈ దినమున ఈ విమోచన సభలకి దేవుడు నన్ను తీసుకొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు. యేసయ్యను విశ్వసిస్తే ఏదైతే ఈ యొక్క 4 దినములు కూడా గొప్ప దైవజనులు అద్భుతమైన వాక్యాలు మనందరూ కూడా బోధిస్తున్నాడు. మీరు ఆ వాక్యాలు విని శ్రద్ధగా విశ్వాసంతో గాయకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నా జీవితంలో, నా తమ్ముడి జీవితంలో ప్రభు దుఃఖము నుండి, వేదన నుండి, బెంగ నుండి, ప్రతి ఒక్క విషయం నుంచి దేవుడు ఎలాగైతే మమ్మల్ని విమోచించి ఒక గొప్ప సాక్షిగా మమ్మల్ని లేచి నించోబెట్టాడో, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఈ వాక్యము ఎవరైతే విని గాయకుని వెళ్తారో ఖచ్చితంగా మీ జీవితంలో కూడా గొప్ప దేవుడు, మన దేవుడు విమోచన కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరం మీ అందరూ కూడా ప్రతి బంధకాల నుంచి విమోచింపబడిన నెలగా, సంవత్సరముగా దేవుడు మీ అందరూ కూడా మార్చునే గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. రైట్, ఎంతమంది దేవుని స్తుతించడానికి ఇక్కడ వచ్చిన్నారు? వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్తారా? దేవునికి ఇచ్చేటప్పుడు మన స్వరం ఎంత బిగ్గరగా ఇస్తే అంతే బిగ్గరగా దేవుని మహిమపరుస్తారు. అంత బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? మన దేవుడు శక్తివంతమైన దేవుడు. హల్లెలూయా చెప్తారా? ఏదైనా తారుమారు చేయగలరు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే చాలా అసాధ్యమైనది ఏమి కూడా లేదు, సమస్తము కూడా సాధ్యం. ఈ జీవితంలో సమస్తము కూడా సాధ్యపరచుడు గాక. ఆమెను గడి చెప్తామా? గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానవాడేదన్, రాజుల రాజు అని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. చూడవా? గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానవాడేదన్, రాజుల రాజు అని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా. యేసు రాజా. హల్లెలూయా. ప్రాణనాథ. చూడవా? హల్లెలూయా.
రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడే చూడగల రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను హల్లెలూయా విగ్రహం హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా God హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథా చేతులు పైకి చెప్పగలవా ఆమేన్ చప్పట్లు కొడదాం మౌనం కొట్టుకుంటూ చప్పట్లు కొడదాం. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలవని చెప్తావా అద్భుత క్రియలు చేయువాడని పాడాలి ఆశ్చర్య కార్యాలు ఇప్పుడు కలపించుదామా అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలవని అద్భుత క్రియలు చేయువాడని చేయగలవని అందుకే అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించెద నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించెద హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథా భోజనం చేసిన వాళ్ళందరూ కూడా రెండు చేతుల పైకెత్తండి. అయ్యగారు మంచి భోజనం పెట్టారు కదా, మరి ఏంటి అలా కొడుతున్నారేంటి? రోషంతో కొట్టండి. అందరూ కూడా బిగ్గర ఒకసారి చప్పట్లు కూడా ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొంచెం బిగ్గరగా కొట్టండి. 1% పెంచండి అందరూ కూడా. అదేదో పాట పాడుతున్నప్పుడు కూడా మీరు చప్పట్లు కొడితే చక్కగా ఉంటుంది. ఇక్కడ నించున్నాడికి ఎలాగుంటుందో తెలియదు, కానీ కూర్చున్నాడికి ఎలాగుంటుందో తెలియదు, కానీ నించున్నాడికి ఇదేంటి మేమంటే ఇష్టం లేదేమో అనుకుంటున్నా. గమనించండి, మీరు అలా మౌనంగా ఉండొద్దు. మీ పళ్ళు చక్కగా చూపించండి. మీరు అందరికీ నవ్వుతే చాలా అందంగా ఉన్నారు. దయచేసి మీరు అలా డల్గా కూర్చోద్దు. మన దేవుడు విమోచన కలిగించే దేవుడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలవెత్తి నిన్ను నేను గానమాడేదను రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడే చదవా రాజుల రాజు అని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను చేతులు పైన హల్లెలూయా హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథా ఆడవా హల్లెలూయా నా కొంచెం దగ్గరగా హల్లెలూయా నా యేసు రాజా కొంచెం స్వరం దగ్గరగా హల్లెలూయా నా యేసు రాజా హల్లెలూయా నా ప్రాణనాథా బోలో యేసు మహారాజ్ కే రాజుల రాజు కే హల్లెలూయా హల్లెలూయా. ఇదేనా మా జీవితంలో కథంతా కూడా ప్రభు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు విడిచిపెట్టిన యేసయ్య ప్రేమ మాత్రం విడిచిపెట్టేది కాదు. హల్లెలూయా. మనం ఒక్కటి అనుకుంటూ దిగుతాం, కానీ ప్రభు కథంతా కూడా బిగ్గరగా చెప్తారా? ఇక్కడ ఎంతమంది జీవితాల్లో కథ మార్చారన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? పోయిన సంవత్సరం ఒక రీతిగా ఉంది, ఈ సంవత్సరం ఇంకొక రీతిగా ఉన్న వాళ్ళు అతను హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచే జయమిచ్చువాడు
ఈ మాట నిల్చొని చెప్తే బాగుంటుందేమో కదా. ఒక్కసారి నిల్చుందాం అందరము కూడా. ఒక్కసారి అందరూ లేచి నిల్చుందాం. ఒక్కసారి అందరూ కూడా అలాగే చేతుల పైకెత్తి నాతో కలిసి ఏమైనా చేయగలుగుతున్నామా? ఏదైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా. ఏదైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము, నీ నామముకే మహిమంతా. యేసయ్య సాధ్యము, యేసయ్యా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. చదవా, మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. దగ్గర చూడవా? యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, రెండు చేతుల పైకి జాలిగా దేవుని అందరూ కూడా హృదయపూర్వక ఆనందిద్దాం. నిలచిపోయావు, తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు. దగ్గర చూడవా? నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉండను, విలువలేని నా కోసం వచ్చావు. నమ్మిన వాళ్ళకి మాట చెప్తావా? శ్రేష్టమైన జనులు ఉండను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వేడుకుంటా నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నన్ను వేడుకుంటా నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. అందుకే నన్ను నీవు మరువక. చూడవా? నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను.
తృణీకరించగా నన్ను త్రోసివేయగా సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. చెప్దామా? నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, చాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించగా నన్ను త్రోసివేయక సంద్రాలు దాచి నన్ను చేరుకున్నావు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు. కడవరకు ఏం చేశాడు? కడవరకు చేయి విడక నడిపించువాడవు. దర్శనం మాత్రమే నా సొంతము. చేతిలో ఉన్నదంతా, చేతిలో ఉన్నదంతా శూన్యము. ఈ మాట దగ్గరగా స్వరం చెప్తావా? దర్శనం మాత్రమే నా సొంతము. చేతిలో ఉన్నదంతా, చేతిలో ఉన్నదంతా దర్శనమిచ్చిన దేవుడి దగ్గరగా స్వరమైంది. దర్శనం ఇచ్చిన నరచితివి యేసయ్యా, సిగ్గుపరచగా నన్ను హెచ్చించితివి. దర్శనం ఇచ్చిన నరచితివి యేసయ్యా, సిగ్గుపరచగా నన్ను హెచ్చించితివి. అదిగా నీవు ఉన్నవాడు, నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. ఒక్కసారి చేతుల పైకి ఇది మాట చెప్దామా? నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు. కడవరకు ఏం చేశాడు? కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. చప్పలు కొడుతూ యేసయ్య నామానికి వందనాలు చెబుదాం. నీ బ్రతుకుల అద్భుతాలతో ఆశ్చర్యకాలతో నా ప్రభు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషిద్దాం. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద బీటీహెచ్, బీఈడి, ఎంటీహెచ్, ఎండివ్, పిహెచ్డి మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.